డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. భారతదేశంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసము ఖచ్చితంగా నీట్ యూజీ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మంచి ర్యాంకు కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మంచి ర్యాంక్ సాధిస్తారో వాళ్ళు మాత్రమే మనకు ఎంబీబీఎస్ కాలేజీల్లో అడ్మిషను పొందగలరు. అయితే కొంతమంది విద్యార్థులు నీట్లో సక్సెస్ కాలేకపోవడం వల్ల విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలని చెప్పేసి వెళ్తుంటారు. అలాంటి విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. విదేశాల్లో మెడిసిన్ చదవాలనుకునే వారు మనకు నీట్ యూజీలో ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే నీట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే మనకు విదేశాల్లో మెడిసిన్ చేయడానికి అర్హులు. మన దేశంలో మనకు వైద్య వృత్తుల ప్రమాణాలు కాపాడడానికి ఈ విధంగా నిబంధన తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి మన దేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారి కోసము వన్ టైం మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. దాన్ని కూడా తిరస్కరించింది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మనకు అడ్మిషన్ అప్పుడే నీట్ యూజీ పాస్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు మాత్రము ఈ నిబంధన వర్తించదు. సో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే నీట్ క్వాలిఫై కాకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై అయిన తర్వాతే మనము విదేశాల్లో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.